చేసిన మరియమ్మ గారికి, వారి కుటుంబానికి, ప్రసన్న వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కూటమిలోని మొట్టమొదటిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేకమైన అద్భుతములు చేశాడు. లోకంలో అనేకమైన నిందలు అవమానాలు ఉన్నప్పటికి కూడా ప్రార్థనకు దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. సెప్టెంబర్ మాసము 10వ తారీఖు 10ని పుట్టారు. నన్ను ప్రార్థన చేయమనేసరికి నేను ఒక చావులో ఉన్నాను. అప్పటికి అంటే చావు మా అక్కడ సంఘంలో ఒక ఆయన చనిపోయారు. అదే టైంలోని ఆ తెల్లారి ప్రధాన కార్యక్రమం, ఆ తెల్లారి పెళ్ళి. ఆ గందరగోళం మధ్యలో ఉన్నప్పుడు మరి ప్రార్థన చేశారు, ఫోన్ చేశారు, ప్రార్థన చేయడం జరిగింది. ధైర్యంగా ఉండమని చెప్పి ఉన్నాను. దేవుడు బిడ్డనిస్తాడని కూడా మరి ప్రసన్నకి, మరియమ్మ గారికి చెప్పడం జరిగింది. నా మాటలు కాదు కానీ దేవుని బట్టి దేవుడిస్తాడు అనే ఉద్దేశముతోటి ఆయన నిజముగా మొర్రపెట్టి వారికి ఆయన సమీపముగా ఉంటాడు. చాలామంది ఈ గ్రామంలో అనుకోవచ్చు, మనకు కూడా అనుమానం రావచ్చు, ఇంతకుముందు మేము ప్రార్థన చేసాము, ఇంతకుముందు మేము ప్రార్థనకు పోతున్నాము, అద్భుతం ఎందుకు జరగలేదని. ప్రార్థనకి వెళ్ళినంతరాన అద్భుతం జరగదు, కానీ ప్రార్థన చేసినప్పుడు అద్భుతము జరుగుతుంది. మన సావాసంలోని ప్రాముఖ్యంగా నేర్పించబడింది ప్రార్థన. ఎంత పెద్ద కూటమైనా, పెళ్ళైనా, చావైనా, లేకపోతే గృహప్రవేశమైనా, పుట్టిక దినమైనా ప్రార్థనకి మనము సమయం ఇస్తాం కనుక దేవుడు అంటా ఉన్నాడు, నాకు మొర్ర పెట్టుము, బూదిగంతములు కూడా నీకు సొత్తుగా ఇస్తాను అని. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. సాధారణంగా నేను ఎవరిని విమర్శించటం లేదు, కానీ లోకంలో ఈ తంతు నడుస్తూ ఉంటుంది. ప్రార్థనకి వెళ్ళాలి, గుళ్ళో కానుకేసుకోవాలి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మాకు కార్యం జరగాలని. అది తప్పుడు సిద్ధాంతం. చర్చికి వెళ్ళి కానుకేస్తే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అద్భుతం జరగదు. మనము కూడా ప్రార్థన చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనది ఇది. ఈ యొక్క విషయంలో చాలామందికి చాలా సందేహాలు, అనుమానాలు ఉండొచ్చు. ఎందుకంటే ఏంటండి, మేము ప్రార్థనకు వచ్చినప్పుడు పాస్టర్ గారు కదా ప్రార్థన చేయాలి, మేము చేసుకోవడం ఏంటంటే, పాస్టర్ గారు ఎలాగో ప్రార్థన చేస్తారు, సంఘం ఎలాగో ప్రార్థన చేస్తుంది, ఆ వ్యక్తి కూడా ప్రార్థన చేసుకోవడం ఎంత అవసరము. ఎందుకు ఈ మాట ఒక్కానించి చెప్తున్నానంటే, యేసుప్రభు వారి దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ప్రభు మాటి మాటికి వారికి చెప్పింది ఒకటే, మీరు శోధనలో ప్రవేశించకుండా మెళుకు కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రక్కనే ప్రభువారు ఉన్నాడు. దేవాతి దేవుని యొక్క కుమారుడు ప్రక్కన ఉన్నప్పటికీ, నేనున్నానులే, మీకోసం నేను ప్రార్థన చేస్తానులే, మీరు బాగా నిద్రపోండి అని చెప్పాడా? చెప్పలేదు. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన గొప్ప కార్యములు చేయగలదు. ప్రార్థన స్థితిగతులను కూడా మార్చగలదు. కనుక ప్రార్థన ఎంతో చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి జవాబిస్తున్నాడు. అది నా శక్తి కాదు, నా బలం కాదు. చాలామంది అనుకోవచ్చు, చర్చికి వెళ్తే అద్భుతం జరుగుతుందని. ఈ చర్చికి వెళ్తే అద్భుతం ఎందుకు జరుగుతుందంటే, ప్రార్థన చేయడము, చేయించడం మనం నేర్పిస్తున్నాం కాబట్టి జరుగుతుంది. నా చేతిలోనో లేకపోతే నా ప్రార్థనలోనో ఎలాంటి అద్భుతము, మహత్కార్యము లేదు. నేను వట్టివాడిని, నేను కేవలము నరరూపమాత్రుడు మాత్రమే. కానీ లేఖన ప్రకారంగా చేసినప్పుడు, వాక్య ప్రకారంగా చేసినప్పుడు దేవుడు అద్భుతములు చేయగలడు. ఈ సందర్భంలో కొద్ది నిమిషాలు మాట్లాడతాను. వాక్యంలోనికి వెళ్దాము, వాక్యం చూద్దాం. దేవుని వాక్యంలో నుంచి 127వ సంకీర్తన 3వ వచనము. కుమారులు యెహోవా అనుగ్రహించు
స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చదవండి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు, వారితో తన అంబులు పొద నింపుకొనివాడు ధన్యుడు. సిగ్గుపడక గుమ్మముల యొద్ద తమ విరోధులతో ఏం చేస్తారంట? వాదించేస్తారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. సాధారణముగా స్వాస్థ్యము కావాలి. స్వాస్థ్యం అంటే నేను చనిపోయాను, నా కుమారుడు లేడనుకోండి, నాకు ఎలాగుంటుందంటే నా ఇంటి పేరు ఇంతటితోటి ఆగిపోతుంది అని. కానీ నేను కూడా నా విషయమై మరి పాస్టర్ గారు గర్భవతిగా ఉన్నప్పుడు అందరూ కూడా అదే అన్నారు. ఏంటంటే మా అత్తగారు లేకపోతే పాస్టర్ గారి అమ్మగారికి అందరూ మగబిడ్డలే, మా అమ్మగారికి అందరూ ఆడవాళ్ళు, 5 ఆడబిడ్డలు. కనుక మొదటిగా నాకు కుమార్తె పుట్టినప్పుడు మనుషులు అన్నారు, ఎట్టి పరిస్థితుల్లోనే మీకు మగబిడ్డ పుట్టరు. అదొక ఛాలెంజ్ అయిపోయింది. ఛాలెంజ్ అంటే అదొక సవాల్ అయిపోయింది. దేవుడు అంటున్నాడు, ఒకళ్ళ సాలు అని మనం అనుకుంటాం, వాళ్ళ సాలు వచ్చింది, వీళ్ళ సాలు వచ్చింది అని అనుకుంటాం. కానీ నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఏంటి పరిస్థితి? అనేక మందికి బోధించే అనుభవంలో ఉన్నాను, వాక్యం ఇతరులకు చెప్పిన అనుభవంలో ఉన్నాను. ఇప్పుడు సాక్షాత్తు ఆ సవాల్ నాకే వచ్చింది. ఎవరు చెప్పగలను? ప్రార్థన చేస్తే దేవుడు మగబిడ్డని ఇస్తాడని చెప్పగలనా ప్రభువా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఎప్పటి వరకు ప్రార్థన చేశానంటే కుమారుడు పుట్టే కూడా ప్రార్థన చేశాను. ఇంకా నాకు తెలియదు ఎవడు పుట్టాడని. మా బావమరిది ఫోన్ చేసి, బాబు ఇప్పుడు కూడా మీకు ఆడబిడ్డ అని చెప్పాడు. సర్లే, ఆయన ఏదో నాతో వెటకారం ఆడుతాడు అనుకున్నాను. కానీ కొంచెం అపనమ్మకం. ఎన్ని రోజులు ఉపవాసం అన్నో తెలియదు. ఆమె తన పుట్టింటికి వెళ్ళినప్పుడు ప్రతిదినము సాయంకాలం మోకరించి ప్రార్థన చేశాను, ప్రభువా నాకేదో కుమారుడు కావాలి, నా యొక్క ఇంటి పేరు నిలబెట్టాలని కాదు, కానీ ఒక సవాలు లోకంలోనే. మీ అమ్మగారికి 5 ఆడబిడ్డలు కనుక నీకు కూడా ఆడబిడ్డలే పుడతారని. కానీ దేవుడు అద్భుత రీతిగా నేను ఎంత పాపినైనప్పటికీ, దేవునికి ఎంత విరోధంగా జీవించినప్పటికీ ఆయన సముఖంలో తగ్గించుకున్నాను కనుక నేను చెప్పగలను, దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. కనుక కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. నేను చెప్తాను, ఒక్కొక్కసారి కుమారుడు నా పని అయిపోయిందిరా, నేను మా తండ్రి పేరు నిలబెట్టాను, కుమారుడిని ఈ లోకంలోకి ఇచ్చేసాను, ఇది ఇంక నీ తరం కదా. లోకంలోని కుమారులు కావాలని అనుకుంటాము. ఇది లోక సంబంధమైన ఆశ, ఉండకూడదని నేను చెప్పటం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, కుమారులు పున్నమి నరకము నుంచి తప్పించబడ్డానికి ఒక కుమారుడు కావాలి. అంటే లోకము నమ్ముతుంది ఏంటంటే, మనం మరణమైన తర్వాత మన చితికి మన దేహమునకు అగ్గి పెట్టడానికి ఎవరు కావాలంట? కుమారుడు. లేకపోతే ఎక్కడికి పోతాడంట? నరకానికి పోతాం కనుక కుమారుడు కావాలి. మనము నరకానికి పోతాం కనుక కుమారుడు కావాలనుకుంటున్నాం. కానీ పున్నమి నరకం అంటే లోక సంబంధముగా అనుకుంటున్నారు చాలామంది. కానీ మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజం మీద రాజ్యభారము. నేను ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి ఆయనకు కుమార్తెలు ఉన్నవారు ఎవరు దిగులు పడిన అవసరత లేదు. దేవుడు మనందరికీ ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. లోక సంబంధంగా చనిపోయిన తర్వాత మన కుమారుడు ఏం చేస్తాడో మనకు తెలుస్తుందా? చనిపోయిన తర్వాత మన బిడ్డలు ఏం చేస్తారో మనకు తెలియదు. బ్రతికున్నంత కాలం నాకు కుమారుడు పుట్టాడు, కుమార్తె పుట్టిందని సంతోషిస్తాం. చనిపోయిన తర్వాత మన చితికి, మన దేహమునకు అగ్గి పెట్టడానికి కుమారుడు కావాలనుకుంటున్నాం. ఇది లోకము నేర్పించిన తంతు. కానీ బైబిల్ చెప్తుంది,
నరకమును తప్పించబడడానికి కుమారుడు కావాలి. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకోండి అంటే మన కుమారుడు అనుకుంటాం మనము. మన కుమారుడు మనకు నరకమే. అవునా కాదు చెప్పండి? కుమారులు మాట్లాడకపోతే, మన మాట వినకపోతే, మనం చెప్పింది చేయకపోతే, నేను ఎందుకు కన్నానురా వీడు తాగుబోతూ అయిపోయాడు, తిరిగిపోతూ అయిపోయాడు, మాట వినట్లేదు కనుక ఇలాంటి కుమారుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనుకుంటున్నాం. కానీ ప్రభు ఈ లోకమందంతటికి కన్య అయిన మర్యాద గారు కుమారుని మనకి అనుగ్రహించాడు. అది మన స్వాస్థ్యము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. దేవుడు మనకు స్వాస్థ్యం ఇచ్చాడు. ఎంతకాలం ఉంటాం? 70 సంవత్సరాలు. ఈ లోక స్వాస్థ్యం కోసం దేవుడు మాట్లాడలేదు, కానీ మనం పరలోకం వెళ్ళై ఉన్నాము. అది నిత్యమైన నివాస స్థలము. ఆ నివాస స్థలము కావాలంటే మనకి కుమారుడు కావాలి. ఏ కుమారుడు? దేవుడు ఇచ్చిన తన కుమారుడైన యేసుక్రీస్తు అందరికీ కావాలి. ఈ లోకంలో కుమారులు పుట్టవచ్చు, పుట్టకపోవచ్చు. బిడ్డలు పుట్టవచ్చు, పుట్టకపోవచ్చు. కుమార్తెలే పుట్టవచ్చు. దానివల్ల మనకి ఏమి ఇబ్బంది ఉండదు. కొన్ని రోజులు అవమానం పడవచ్చు, మనం కొన్ని రోజులు ఆడబిడ్డల తండ్రి అని అనొచ్చు. మా నాయన అనేవాడంట, చిన్నప్పటి నుంచి మా నాయన కలహములు తగాదాల్లో ముందుండేవాడు. ఆయన ఒక రౌడీ షీటరు, ఆయన ఒక కమ్యూనిస్ట్ విప్లవవంతమైన వాడు. ఆయన చెప్పేవాడంట, ఏదైనా గ్రామంలో ఒక తగాదా, కలహము, పంచాయతీ తీరవలసి వస్తే ఆడపిల్ల తండ్రి వస్తే మాట్లాడనిచ్చేవాడు కాదంట. ఎవరు? మా నాయన. ఆడపిల్ల తండ్రి ఎందుకు మాట్లాడకూడదంటే, మా నాయన ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆడపిల్ల తండ్రి అంటే ఇంటి చుట్టూరు ఎవరో ఒకరు మగవాళ్ళు ఉంటారు, ఏదో తప్పులు ఉంటాయి. ఆయన యొక్క సంకల్పం, ఆయనకు ఆలోచన అలాంటిది. కనుక ఆడపిల్ల తండ్రి తగువ తీర్చడానికి వస్తే వెనక్కి పంపించేవాడంట. కనుక దేవుడు ఏం చేశాడు? 5 ఇచ్చాడు. తప్పించుకోలేము ఎవరం కూడా కదా. దేవుడు 5 వరుస పెట్టి ఇచ్చాడు. ఎందుకు ప్రభు అంటే, ప్రభు మారు మనసు పొందించాలి గుర్తు చేసినట్టంటే, నువ్వు పలానప్పుడు బాల్యకాలంలో యవ్వన కాలంగా ఉన్నప్పుడు మీరు 3 అన్నదమ్ములు కనుక, నీకు ఒక్కదే అక్క కనుక, నీ గర్వము చేత నువ్వు మాట్లాడావు. దానికి ప్రతిఫలంగా నీకు 5 ఆడబిడ్డల్ని ఇచ్చాను. ఎవరు తప్పించుకోలేము. లోకంలో కొన్నిసార్లు మనము తీర్పు తీరుస్తాము, కొన్నిసార్లు మన ఇష్టానుసారంగా ఇతరులు మాట్లాడేస్తాం. తీర్పు తీర్చొద్దు, మీకు తీర్పు తీర్చబడని బైబిల్ నుంచి చెప్తా ఉంది. కనుక మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకొక మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమీ చెల్లించెదను. ఇప్పుడు ప్రసన్న సాక్ష్యం చెప్పింది కదా, అయ్యా నాకు మొదట ఆడబిడ్డ పుడితే, మంచిగా పుడితే ఏమి ఇచ్చేస్తానంది? మంచిదే. తర్వాత మగబిడ్డ పుడితే కాళ్ళకున్న పట్టీలు, గొలుసులు ఇచ్చేస్తాను అనుకుంది, మంచిదే. అది నేనేమి వాళ్ళని ప్రోత్సహించి అది చేయండి అని చెప్పను. ఒక్కొక్కరి యొక్క ఉద్దేశం ఒక్కొక్కరికి సమర్పణ రీతిగా ఉంటుంది. సమర్పణ అనేది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. సమర్పణ అనేది వ్యక్తిగత ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు సమర్పణ జీవితంలోకి వెళ్ళిన తర్వాత, కొన్నిసార్లు కొంతమంది సమర్పణ జీవితంలోకి వెళ్ళిపోయిన తర్వాత, పౌలంతటి వాడు వివాహమును కూడా చేసుకోకుండా బ్రహ్మచారిగా జీవించేసాడు. అంటే వాక్యం వివాహం చేసుకోవద్దంటుందా? కాదు, వివాహము చేసుకోవద్దని వాక్యం చెప్పలేదు. దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు. కానీ పౌలు అంటున్నాడు, నేను ఉండగలను. ఎవరి కోసము? దేవుని కోసము. ఇది సమర్పణ జీవితము. కొన్నిసార్లు మనం ఏదైనా సమర్పించవచ్చు, అది మన వ్యక్తిగత జీవితం మీద ఆధారపడింది. దాన్ని మనం విమర్శించడానికి అవకాశము లేదు. నేను సమర్పించాను కనుక మీరు సమర్పించాలి. లేకపోతే అయ్యో ఇదేంటి ఇలాంటి బోధ చేస్తున్నారు. ఇప్పుడు నేనేమో మీకు బోధించానా? బోధించలేదు. ఇలాగ చేసుకోమని చేసానా? ఎప్పుడు వచ్చినా నేను ఒకటే చెప్పాను ప్రసన్నకి, అమ్మా నువ్వు వస్తున్నావు, నీతో పాటు నీ భర్త కూడా వస్తే దేవుడు నీకు ఖచ్చితంగా మగబిడ్డని ఇస్తాడు. ఎందుకంటే ప్రసన్న ముందుగా చెప్పిన రీతిగా ఎప్పుడు బైబిల్ క్విజ్ పెట్టినా, ఏది పెట్టినా ముందుండేది. వివాహము విషయంలో కూడా అన్ని విషయములు ఆ బిడ్డ బైబిల్లో అన్నింటిలో ముందుంది కనుక నేను కూడా వివాహ విషయంలోని కొన్ని కార్యక్రమాలు చేయవలసి వచ్చినప్పుడు ముందుండి నడిపించడానికి దేవుడు సహాయము చేశాడు. ఇది దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. ఇప్పుడు మనం అనుకోవచ్చు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను? ఏంటంట? రక్షణ పాత్రను ఏం చేశానంట? చేతబట్టుకొని.
రక్షణ పాత్రను చేతబట్టుకుని ఏం చేయాలంట? ఒకళ్ళు చదవండి, పాస్టర్ గారు చదవవసరం లేదు. రక్షణ పాత్రను చేతబట్టుకుని యెహోవా నామమున ఏం చేస్తాము? ప్రార్థన. చాలామంది అనుకోవచ్చు ఈ సంఘంలో ఆత్మాడికి ప్రార్థన అంటారని కదా. ప్రార్థన లేకపోతే మనం ఒట్టివారమే. ప్రార్థన లేకపోతే ఇక్కడ మందిరం కట్టగలనా? నేను ఈ ఊరున్నా, నాకు ఇక్కడ ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏమీ లేదు. ప్రార్థన బట్టి ఈ మందిరం కట్టగలిగాం. ప్రార్థన బట్టి మనందరం కూడా బలహీనంగా ఉన్నాం. మనకి ఆర్థిక స్థితిగతులు సరిలేకపోయినా ఎంత విలువైన మందిరం కట్టగలిగామంటే అది కేవలము ప్రార్థన, దేవుడు మనకిచ్చిన ప్రేరేపణ. కనుక చాలామంది అనుకుంటారంట, మా మీకా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనము, మీకా 6:7 చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? 6:6 నుంచి చదవండి. 6:6 మీకా 6:6. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించెదను. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేసేదను. దహన బలులను వేలాది దూడలను అర్పించి దర్శించిన వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగచేన నా అతిక్రమణకై నా జ్యేష్ఠపుత్రిని నేనెత్తిన నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తున. ఏమీ పని చేయవంట. వేలాది నదులంత విస్తార తైలమిచ్చిన, వేల కొలది పొట్టేళ్ళనిచ్చిన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రినిచ్చేసిన, నా పాపమునకై నా గర్భఫలమునిచ్చిన పరిహారము కాదు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమీ ఇవ్వగలను, ఏమీ ఇత్తును. రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ప్రార్థన ఉందా మన జీవితంలోని? మన జీవితంలో ఇంకా కార్యములు జరగట్లేదంటే ఎక్కడో ప్రార్థనలోని మనం బలహీనమైపోయాం. ఎక్కడో మనం లోకములోని పరిపూర్ణమైపోయాము. ఎక్కడో లోకములోని ఇంకా దేవుని యొక్క శక్తిని మనం పొందలేకపోతా ఉన్నాము. దావీదు అంటా ఉన్నాడు, నేను ఏం చేస్తాను? రక్షణ పాత్రను చేతబట్టుకుని ప్రార్థన చేస్తాను. భక్తుడు రాజు అయినటువంటి వాడు చెప్తున్న మాట. లోకములో మనం అనుకోవచ్చు, నేను ఎంత కానికిస్తే నాకు ఇది జరుగుతుందని. అలాగ జరిగేది కాదు. దేవుడు అంటున్నాడు, విరిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలి. దేవుడు మనం అనుకోవచ్చు, ఇంతమందికి అన్నం పెడితే, అన్న సంతర్పం చేస్తే నా పాపం పోతుందని. కొన్నిసార్లు మనుషులు కష్టపడతారు. ఇదైనా ఒక వీడియో చూశాను నేను. పాపము మెదక్లోని చర్చి దగ్గర మోకాళ్ళ మీద నడిచిపోతుంది ఆవిడ. ఎక్కడికి? చర్చి దగ్గరికి. అరే పిచ్చి భక్తి, మోకాళ్ళ మీద నడిస్తే పుణ్యం వస్తుందా? అంటే మోకాళ్ళ మీద ఇసుకలో ఎండలోని మోకాళ్ళ మీద చర్చి దగ్గరికి వెళ్తే చేసిన దోషములు, చేసిన పాపములని పరిష్కారం అయిపోతాయి అనుకుంటున్నారు. కానే కాదు. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నదులంత విస్తార తైలం ఇచ్చేసిన, నా జ్యేష్ఠ కుమారుని ఇచ్చేసిన, ఏమిచ్చినా నా పాపము పోదో. పాపమునకు ప్రాయశ్చిత్తము కలగాలంటే విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. దేవుడు అంటున్నాడు, మోకాళ్ళ మీద నడిచామండి, ఇన్ని కిలోమీటర్లు నడుచుకుంటాం వచ్చామండి, అయ్యో నేను ఈ వస్త్రములు ధరించుకుంటానండి, నా దేవుడి దగ్గరికి వెళ్ళి నా వెంట్రుకలు కూడా ఇచ్చేస్తానండి. దేవుడు అంటున్నాడు, అది కదయ్యా నీకు కావాల్సిన అర్పణ, అది కాదు అని అడిగే అర్పణ. క్రైస్తవులు కూడా గుడ్డి భక్తి చేస్తూ ఉంటారు. క్రైస్తవులు కూడా గుడ్డి ఆచార సంబంధమైన భక్తి. ఫలానా దగ్గరికి వెళ్ళి గుండె గీయించుకుంటే నాకు జరుగుతుంది కదా. ఇది అంతా ఆచార సంబంధమైన భక్తి, చీకటితో కూడిన భక్తి, దేవుని రాజ్యమునకు పనికిరాని భక్తి. ఇక్కడ వాక్యము తేటగా మాట్లాడుతూ ఉంది, ఏమిచ్చినా నా పాపము పోనే పోదు. వేలాది నదులంత విస్తార తైలం ఇచ్చేస్తాను, లేకపోతే గర్భఫలం ఇస్తాను, వేల కొలది పొట్టేళ్ళు ఇస్తాను, నా జ్యేష్ఠపుత్రుని ఇచ్చేస్తాను, నా పాప పరిహారమునకే నా గర్భఫలం ఇస్తాను,
కానీ పోనే పోదు. కనుక ఏం చేయాలంట? విరిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. దేవునికి కూడా కొన్నిసార్లు మనం సమర్పణ చేస్తూ ఉంటాము, దేవునికి మనం చేస్తాం, కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుడు అంటున్నాడు, నీ హృదయము నీ దేహము దేవుని యొక్క ఆలయమైనది. ఇది దేవుని ఆలయం అని అనుకునేది సమాజ మందిరము, ప్రజలు కూర్చుని దేవుని వాక్యము చర్చించుకునే ఆలయమైనది, కానీ నీ దేహములో ఆయన ఉండాలని అనుకుంటున్నాడు. అందుకే అన్నాడు, నేను ప్రతి హృదయము దగ్గర నిలుచుండి ఏం చేస్తానంట? తడుతున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసేయడలా నాతో కూడా అతడును, అతనితో కూడా నేనను ఏం చేస్తాము? భోజనము చేసేదము. దేవుడు అంటున్నాడు, హృదయం తెరువు, హృదయము తెరవయమ్మా. నీ హృదయము తెరవాలి. నీ హృదయము తెరిస్తే లోపల ఏమి దాచబడిందో అంత బయటకు వచ్చేస్తుంది. మనుషుడు ఒక నయమాన్ అనే భక్తు లోకములో ఉన్న కుష్ఠరోగి ఉన్నాడు. కుష్ఠరోగి ఉన్నప్పుడు దైవజనుడు అన్నాడు, ఏమన్నాడు? నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు ములుగు అన్నాడు. మనోడు అనుకున్నాడు, నేను ఇచ్చేస్తాను, బంగారం ఇచ్చేస్తాను, వెండి ఇస్తాను, దుస్తులు ఇస్తాను, అన్నీ ఇచ్చేస్తానని రథం నిండగా ఫుల్గా లోడ్ చేసుకుని పట్టుకొచ్చేసాడు. ఎవరు? నయమాను. చాలా వస్తువులు, దుస్తులు అన్నీ తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చిన తర్వాత అతను ఏమంటున్నాడు? నేను బయట నిలబడుతున్నప్పుడు దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తాడు, నేను ఇచ్చేస్తాను, అయిపోద్ది అనుకున్నాడు. దైవజనుడు అన్నాడు, అలాగ పని అవ్వదు బాబు, మరి ఏం చేయాలి? ఇప్పాలయ్యా. ఏమి విప్పాలి? నీ వస్త్రం విప్పాలి, నీ బట్టలు విప్పాలి, నీకున్న లోపల నువ్వెంత దాసేస్తున్నావో, నువ్వు లోపల ఉన్న కుష్ఠరోగం అంతా దాసేసుకుంటున్నావు. చూస్తున్న సైన్యాధిపతులకు, అధికారులకు అతని కుష్ఠరోగం కేవలం చేతు వేళ్ళ మీద, కాళ్ళకున్న బొటన వేళ్ళు మీద ఉన్న కుష్ఠరోగం మాత్రమే కనిపిస్తుంది. అతని శరీరం విప్పితే లోపల అట్లగా కుష్ఠరోగము విపరీతమైన వాసన కొడుతూ ఉంది. భక్తుడు దేవజనుడు అన్నాడు, విప్పలయ్యా, విప్పలేను. చూస్తే వాసన, అది నేను బట్టలు విప్తే ఆ వాసన తట్టుకోలేరు. చూస్తే నా యొక్క దేహమును వాళ్ళ కళ్ళుతో చూస్తే తట్టుకోలేరు. కనుక ఈ సిగ్గు నాకు వద్దులే, ఎక్కడికి వెళ్ళిపోతాను? తిరిగి నా దేశానికి వెళ్ళిపోతాను. మధ్యలో ఒకడున్నాడు, వ్యక్తిగత పరిచర్య చేస్తాడు. అయ్యా, ఆయన ఏమి పెద్ద రాళ్ళు బరువులు మోయమనలేదు కదా. మోయమనలేదు. ఏం చేయమన్నాడు? కేవలం నీ వస్త్రములు విప్పి యోర్దాను నదిలో 7 సార్లు ములగమన్నాడు. ఆ వ్యక్తి పెద్ద పెద్ద పనులు చేయమంటే చేస్తావా? చేస్తాను. ఇది నీకేమి కష్టమైన పనులు చేయలేదు కదా. ఎంతసేపు ఉంటుంది? మహా అయితే ఒక 5 నిమిషాలు, మహా అయితే ఒక 10 నిమిషాలు. మేము చూసే లోపల నువ్వు స్నానం చేసి బయటకు వస్తే శుద్ధుడు అవుతావు కదా. ఈ వాక్యము బాగా ఎక్కింది. దైవజనుడు చెప్పిన వాక్యము వెంటనే ఎక్కలేదు. ఎవరికి? నయమానికి. పక్కనున్న విశ్వాసి చెప్పిన వాక్యం బాగా ఎక్కిందా, ఎక్కలేదా? కొన్నిసార్లు దైవజనుడు చెప్పిన వాక్యం వ్యతిరేకంగా ఉన్నప్పుడు పక్కనున్న విశ్వాసం నిజమేనమ్మా, నిజమే తల్లి, ఇలాగ చెప్పారంటే వాక్యం అనకూడదు. అలాగంటే నయమాను స్వస్థత పొందేవాడు కాదు. అవును కదా, నిజమే కదా, మన మేలు కోసమే కదా వాక్యం చెప్తా ఉన్నారు, మన ఆశీర్వాదం కోసమే కదా వాక్యం చెప్తారు అన్నప్పుడు ఆ గ్రథములో కూర్చున్నవాడు మాట విని దైవజనుడు మాటకు లోబడి వెళ్ళి ములిగినప్పుడు ఎన్నిసార్లు అంట? 7 సార్లు మునివాడు స్వస్థుడైపోయాడు. మనం ఎలాగుంటున్నాము? వాక్యం చెప్పినప్పుడు కొన్నిసార్లు, అమ్మో ఈ వాక్యం ఏంటమ్మా, ఇదంతా తేడాగా ఉంది, ఏ చర్చిలో లేదు ఇలాంటి వాక్యము, ఇక్కడే కొత్తగా పుట్టినట్టుంది సంఘము, క్రైస్తత్వం తెలీదా, మా తాతలు క్రైస్తువులు, మా ముత్తాతలు క్రైస్తువులు అనుకోవచ్చు. నీ సీనియారిటీ, నా సీనియారిటీ దీని ముందు ఎవరికి పని చేయదు. నేను దైవజనుడు కుమారుడైనా సరే నా సీనియారిటీ పని చేయదు. వాక్యం ఎవడైతే దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుతాను. గజ వణుక్కుంటూ నయమాను వెళ్ళిపోయాడు. రథము దిగిపోయాడు. 7 సార్లు ములిగాడు. చూసిన వారందరూ, నయమాను చూసిన వారందరూ నోటి మీద వేలేసుకున్నారు. అనుకునే లోపలే 7 సార్లు గబగబా ములిగేశాడు. ఎవరు? నయమాను స్వస్థ చిత్తుడై వచ్చేసాడు. వచ్చిన తర్వాత అందరితో వెళ్ళిపోయాడా? ఎప్పుడైతే తన బట్టలు విప్పాడో పాపమును ఒప్పుకోవడము ప్రారంభించాడు. అయ్యా, నేను వెళ్తాను, నాది సైన్యాధికారి ఉద్యోగము, నేను నా రథం ముందు నడుస్తుంది, నా వెనకాతల రథం నా రాజుగారిది ఉంటుంది. అక్కడ ఆపమంటాడు. ఎక్కడ? గుడి దగ్గర ఆపమంటాడు.
ఆపాలినారా? నేను ఉద్యోగంలో ఉన్నాను కనుక నాకే ఇష్టం లేకపోయినా ఆపుతాను. ఆపినప్పుడు సైన్యాధికారి ఎక్కడ నిలబడాలి? బాడీ గార్డ్ కనుక రాజు చుట్టూ నిలబడరు. చుట్టూ నిలబడినప్పుడు నా మీద తన చెయ్య వేసి రథం మీద దిగుతాడు. వేస్తూ గుడికి వెళ్తున్నాడు కనుక ఆ విషయంలో దేవుడు నన్ను క్షమించును కాక. చిన్నది కూడా ఒప్పుకుంటున్నాడు. గుళ్ళోకి వెళ్ళి నమస్కారం చేస్తానన్నాడా? చెయ్యను. నేను రిమోన్ గుడిలోకి నేను వెళ్ళను. నేను రాజు దగ్గర బెటాలియన్ ఆఫీసరు, సెక్యూరిటీ ఆఫీసర్ కనుక నేను రథము దిగేటప్పుడు వెళ్ళి చుట్టూ నిలబడేటప్పుడు రాజు గబుక్కుమని ఏం చేస్తాడు? తన చేయి నా భుజం మీద వేసి రథం మెట్లు దిగుతాడు. ఎందుకు దిగుతున్నాడు అక్కడ? రిమోన్ గుడిలో ఆరాధించను. ఆ విషయంలో కూడా నీ దేవుడైన యెహోవా నన్ను క్షమించును గాక. వస్త్రము విప్పితే ఆత్మ సంబంధమైన స్వస్థత కన్నా ముందు శరీరమైన సంబంధమైన స్వస్థత వచ్చింది అనుకున్నాడు, కానీ తన అతిక్రమముల విషయమై పశ్చాత్తాపడం ప్రారంభించాడు. ఎవరు? నయమాను. పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన వరకు ఎవరైతే పశ్చాత్తాపడ్డారో వారందరూ ఆశీర్వాదం చూశారు. ఈ రాత్రికాల సమయంలో ఈ కోడికలను దేవుడు మనకి హెచ్చరించేది ఏంటంటే, దేవునికి మనం ఏ బహుమతులు ఇచ్చి దేవుని తృప్తి పరచలేము, కానీ మొట్టమొదటిగా ఆయన హృదయం అడుగుతూ ఉన్నాడు. మనం ఆయన హృదయం ఎక్కిచ్చి దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి దేవుడు మాకు మేలు చేసే సరిపోతులే అనుకుంటాం. కానీ నయమాను ఆపద మొక్కులు మొక్కాడా? మొక్కలేదు. దేవుడు ఎప్పుడైతే స్వస్థ ఇచ్చాడో స్వస్థతను బట్టి తన పాపమును, తన యొక్క దోషం, తన యొక్క అతిక్రమం అన్నీ ఒప్పుకున్నాడు. ఆశీర్వాదంతో దైవజనుడు చెప్పాడు, నువ్వు నెమ్మది కలిగి నీ ఇంటికి నీ దేశమునకు తిరిగి వెళ్ళము. నెమ్మది పొందాడు. అలాంటి నెమ్మది మనం పొందినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు.